శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మసీద్కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదన్నారు గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. మాలదారులు నిష్ఠగా 41 రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మసీద్లోకి వెళ్తే అపచారమన్నారు. గతంలో వావర్ మసీద్కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారన్నారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలకల్ దగ్గర ఉన్న స్వాములకు ఈ నెల 7 నుంచి 14 వరకు అన్నదానం చేసే సామాగ్రిని తీసుకెళ్లే లారీని జెండా ఊపి ప్రారంభించారు. శబరిమలకు వెళ్లే స్వాములకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్నదానం ఏర్పాటు చేయాలని కోరారు రాజా సింగ్. మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న సొసైటీ కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు కోరుతున్నాను. ఆ లేఖలో మీరు ఏం రాయాలంటే తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల గురించి, అక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ 10 ఎకరాల ల్యాండ్లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి, అయ్యప్ప భక్తులకి అక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి. అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక 10 ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.